హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది. ఎందుకంటే చాలా వరకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మారుస్తున్నారు. అదేవిధంగా మీ అకౌంట్లో కనుక ఇంత బ్యాలెన్స్ ఉంటే కొన్ని ఉచితంగా కూడా ఇస్తున్నారు. ఏంటనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అయితే కనుక ఏటీఎం రూల్స్ మార్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అదే సమయంలో బ్యాంక్ కస్టమర్లకు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని ఉచిత వినియోగ పరిమితులను కూడా అయితే ఇస్తుంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. ఏటీఎంలో డబ్బులు తీస్తున్నారా? అయితే ఎస్బీఐ కొత్త రూల్స్. ఇక ఎక్కడైనా కూడా ఒకటే అంటూ రూల్స్ అయితే మార్చారు. వివరాలు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఏటీఎం లావాదేవీల నిబంధనలను సవరించింది. 2025 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. అయితే ఈ కొత్త నియమాలు, ఛార్జీలు, ఉచిత లావాదేవీల పరిమితిని సరళీకరించడం, డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం, అలాగే మెట్రో, నాన్ మెట్రో ప్రాంతాల్లో ఒకే రీతిని వినియోగ పరిమితులు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంటే గతంలో చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రకాలు, అలాగే పట్టణ ప్రాంతాలు, మెట్రో ప్రాంతాలు ఎలాగైతే ఇచ్చేవి, ఇక అలా కాదు, ఇక అన్ని చోట్ల ఒకటే అని అయితే చెప్తున్నారు. ఏంటి అని చూస్తే భారతీయ స్టేట్ బ్యాంక్ ఎస్బీఐ తన ఏటీఎం లావాదేవీల ఛార్జీలు, ఉచిత వినియోగ పరిమితులు సవరించింది. వేరు రకాల అకౌంట్లకు సంబంధించి ఇవి వేరువేరుగా ఉన్నాయి. ఈ సవరించిన నియమాలు 2025 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ నూతన విధానం ఫీజు స్లాబ్లను సరళీకృతం చేయడంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం, ఇంకా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండేటట్టుగా ప్రామాణీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ కొత్త నియమ నిబంధనలతో ఎవరిపై ప్రభావం పడుతుంది? ఉచిత పరిమితులు దాటిన తర్వాత మీరు ఎంత చెల్లించాల్సి వస్తుంది? ఇక్కడైతే ఒకసారి తెలుసుకుందాము. అలాగే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటే ఏం ఫ్రీగా వస్తాయి కూడా చూద్దాం. ఎస్బీఐ వివిధ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్, అంటే సగటు నెలవారీ నిల్వ, అంటే ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులో మినిమం బ్యాలెన్స్తో పాటు కొన్ని అకౌంట్లో అయితే కనుక నెలకి ఎంత అని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు అందుబాటులో ఉన్న ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను అయితే సవరించింది. దీని ప్రకారం ఖాతాదారులు తమ ఏఎంబీ లేదా లొకేషన్తో, ఏఎంబీ మీన్స్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్, అంటే ప్రతి నెల మీరు యావరేజ్గా ఇంత అమౌంట్ ఖచ్చితంగా మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లొకేషన్తో లేదా మెట్రో లేదా నాన్ మెట్రో ఇంక ఇలాంటి ఏమీ సంబంధం లేకుండా ఎస్బీఐ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 10 ఉచిత లావాదేవీలకి కూడా అర్హులని చెప్తోంది. ఇక అలాగే మీ అకౌంట్లో 25,000 నుంచి 50,000 మధ్యలో నెలవారీ సగటు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే కస్టమర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఇప్పుడు ఉచిత లావాదేవీలు 5 వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా 50,000 నుంచి ₹1,00,000 మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేసినా కూడా ఇది వర్తిస్తుంది. ఇక 1,00,000కు మించి యావరేజ్ బ్యాలెన్స్ కనుక మీరు ఎవరైనా మెయింటైన్ ఉన్నట్లయితే వారు ఎస్బీఐయే కాదు, ఇతర ఏ బ్యాంక్ ఏటీఎంలోనైనా సరే అపరిమిత ఉచిత లావాదేవీలను అయితే పొందవచ్చు. అంటే ఎటువంటి ఛార్జీలు మీకు పడవు. అయితే సామాన్యులకు అయితే ఇది అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఎవరు కూడా అకౌంట్లో 50,000, 1,00,000 ఖచ్చితంగా మెయింటెనెన్స్‌లు అనేది అయితే చేయలేరు. కానీ ఒకవేళ అలా మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల్లో కూడా అపరిమితంగా చేసుకోవచ్చు. ఇక అలాగే ఎస్బీఐ తమ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే వారికి ఛార్జీలు విధిస్తుంది. ఈ ఛార్జీలను కూడా ఇప్పుడు సవరించింది బ్యాంకు. ఈ ఛార్జీలు లావాదేవీ రకం, అలా అంటే ఆర్థిక లేదా ఆర్థికేతర, అలాగే ఉపయోగించిన ఏటీఎం రకం, ఎస్బీఐ లేదా ఇతర బ్యాంకుల ఆధారంగా మారుతూ ఉంటాయి. ఆర్థికేతర లావాదేవీ చర్యలు అంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన పరిమితులు ఉన్నాయి. ఈ సేవలపై ఉచిత పరిమితి తర్వాత ఎస్బీఐ ఏటీఎంలో ఎటువంటి ఛార్జీ లేదు. అయితే మీరు ఇతర బ్యాంక్ ఏటీఎంలో చేస్తే అదనంగా ప్రతి లావాదేవీకి ₹10 ప్లస్ జీఎస్టీ కూడా చెల్లించాలి. అంటే మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకుందారని ఏ ఏటీఎం పడితే ఆ ఏటీఎంలో చెక్ చేస్తే ₹10 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐలో అయితే ఫ్రీగానే ఇస్తున్నారు. ఇక అలాగే మీ సేవింగ్ ఖాతాలో తగినంత డబ్బులు లేకపోవడం వల్ల మీ ఏటీఎం ట్రాన్సాక్షన్ విఫలమైతే ఫైన్ అంతకు ముందు మాదిరిగానే ₹20 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. అంటే మీకు మీ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు, అయినా మీరు డబ్బులు తీయడానికి కనుక ప్రయత్నించినట్లయితే కనుక ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చెప్పేసి మీకు మెసేజ్ అయితే వస్తుంది. అలా కనుక మీరు ట్రై చేసినట్లయితే మళ్ళీ మీకు ₹20 ప్లస్ జీఎస్టీ కూడా మీ అకౌంట్లో తర్వాత మీరు డబ్బులు వేసినప్పుడు మీ అకౌంట్లోంచి అయితే కట్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి కొత్తగా మార్చిన ఎస్బీఐ రూల్స్ అయితే కనుక. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.